సార్ ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే, తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ రాయల్ ఈ ఇష్యూ ఒక పక్కన పెడితే, లక్ష్మిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిలో ఆహ్, అంటే ఎవరి తరపున న్యాయం ఉంది సార్ అసలు? ఇద్దరి తరపున న్యాయం లేదు. అందరిని దూరమే పెట్టాలి. హ్మ్. మరి అలాగైతే ఓకే. అంటే నాకు సగం తెలిసి సగం తెలీదు. పూర్తిగా హ్మ్. తెలీదు. పూర్తిగా తెలిసింది చూసుకుంటే ఈమె ఆన్‌లైన్‌లో చీటింగ్ చేసింది. ఈమె సో మెనీ కేసెస్ ఉన్నాయని హ్మ్. అదేదో నేను కొంచెం ఆ క్లిప్పింగ్‌లో చూసాను. హ్మ్. ఆళ్ళతోని ఆల్రెడీ ఈయన సెటిల్‌మెంట్ పెట్టుకోవడం ఇయన్నీ చేసుకోవడం, మరి ఇయన్నీ పెరగడం అనేది కిరణ్ రాయల్ గారిది కూడా నాట్ కరెక్ట్. ఆయనది కూడా హ్మ్. కరెక్ట్ కాదు. కనుక వాళ్ళిద్దరి మీద అందరిని కూడా ఇలాంటివన్నీ ఆన్‌లైన్ చీటింగ్‌లు మరి ఇయన్నీ కూడా దాంట్లో కూడా వీళ్ళు దూరకూడదు. హ్మ్. అయితే ఒకటి అడుగడుగున ఎదుక్కుంటూ వచ్చాడు ఇప్పటిదాకా. హ్మ్. కనుక దాని మీద మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ఆమెని వెంటనే విచారణ చేయకుండా దూరం పెట్టడం అనేది కొంచెం కరెక్ట్ కాదేమో. హ్మ్. సో, ఒకవేళ తప్పు ఈయనదని తెలిస్తే పవన్ కళ్యాణ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ చేస్తారు. హ్మ్. అంటే ఒక పార్టీకి చాలా చేశారు గదా! ఈయన. సో, మరి దాని గురించి తప్పు ఏమంటారు? కూడా చేశారు కదా! ఓకే. అంటే ఆయన వ్యక్తిగతంగా చేసినా హ్మ్. పార్టీకి నష్టం వస్తుందేమో. హ్మ్. ఇయన్నీ ఉంటాయి గదా! హ్మ్. అన్నీ చూసుకొని చెయ్యాలి. అదే అంటున్నాం గదా! ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా మందికుంటాయి. హ్మ్. వ్యక్తిగతంగా చాలా మందికొస్తాయి. హ్మ్. ఆ వ్యక్తిగతమన్నీ తీసుకొని మనం పార్టీకి రుద్దకూడదు. పార్టీకి ఆయన వల్ల నష్టం వచ్చిందా? ఆయన వల్ల పార్టీకి ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఏమైనా ఇయన్నీ మనం చూసుకోగలగాలి. హ్మ్. కాకపోతే ఏంటంటే అందరిని మనం అలాగే చేసుకుంటూ వెళ్తే మన పార్టీలో చాలా మందికి అందరికీ కూడా ఏవో ఒక వ్యక్తిగత ఇయుంటాయి. అలాంటివన్నీ కూడా మనం పెట్టుకొని అందరిని సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్ కాదేమో అని నా